ఈరోజు సమాజంలో చూస్తే పత్రికల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముందైతే రాజకీయాలు ప్రభుత్వాల్ని మాత్రమే ప్రభావితం చేసే ఈ పత్రికలు ఇప్పుడు మీడియా రంగం చాలా విస్తృతంగా మరి ప్రజల జీవితాల మీద కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క క్షత్రియ బేరి పత్రిక ఒక కుల పత్రిక కాకుండా ప్రజాపత్రికగా ప్రతి వర్గానికి ప్రతి కులానికి కూడా మరి దగ్గరగా ఉంటూ వారి యొక్క సమస్యల్ని వెలుగులో తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ పత్రికను పెట్టడం జరిగింది. సో క్షత్రియ బేరి పత్రిక ఓనర్గా మరి భూపతి రాజు గారు మా కుటుంబ సభ్యుడిగా నాకు ఒక అన్నగా మొదటి నుంచి కూడా రాజకీయాల్లో మార్గదర్శకంగా ఉన్నారు. మేమందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నాం. ఈరోజు ఎంతో బాధ్యతాయుతమైన పత్రికా రంగంలో అడుగు పెడుతున్నారు. ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలి. ఈ పత్రిక ద్వారా ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి. ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క కులానికి కూడా అండగా కాకుండా ప్రజలకి అండగా వారి సమస్యలకి అండగా ఉంటూ ముందుకు నడవాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడుకి 102 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ యొక్క సంఖ్య చాలు, 87 మందే చాలు. అలాంటిది 102 మంది ఉండగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలన్న ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ప్రజల సమస్యల్ని దూరం చేయాలన్న చిత్తశుద్ధి ఆయనకి లేదు. ప్రజల్ని మన్ననలు పొందే విధంగా ఆయన ఏవైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పాడో వాటిని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచడమే నారా వారి సిద్ధాంతం అనేది మనందరికీ తెలుసు. ఆ రోజు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచాడు. పార్టీలో పార్టీ జెండా మోసిన వాళ్ళకి, పార్టీ కోసం ప్రాణాలు వదిలిన కుటుంబాలకి వెన్నుపోటు పొడిచాడు. మొన్న ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు. ఈరోజు ప్రతిపక్షానికి వెన్నుపోటు పొడవాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటాను ఆయన కొడుకు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాడు. ఈరోజు తన తండ్రి అధికారంలో ఉన్నాడు కాబట్టి వానపాము లాంటి లోకేష్ కూడా నాగుపాములాగా బుసలు కొడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు లోకేష్ గారి అవాకులు చవాకులు తెలంగాణలో మీరు చూసుంటారు. అతను వేసిన అవాకులు చవాకులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయింది. అలాగే ఇతనికి బాధ్యతలు ఇస్తే చేతకాని దద్దమైన లోకేష్ వల్ల ఏదైతే హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క సీటుకు పడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మొత్తం పార్టీ కూడా విలీనం చేసే పరిస్థితి కేసీఆర్ పార్టీలో. ఇప్పుడు ఆయనకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు పెట్టారు. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా భయపడిపోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో మొత్తం దుకాణా సర్దేసిన ఈ లోకేష్ బాబు ఇక్కడ కూడా ఏదో తలతిక్క పని చేసి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీని ఎక్కడ ఫినిష్ చేస్తాడో అన్న భయం మనకు కనిపిస్తుంది. లోకేష్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. దమ్ముంటే 24 గంటల్లో ప్రభుత్వాన్ని పడేయని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నువ్వు సవాల్ విసిరావే. నీలాంటి దిక్కుమాలిన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు అన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు మీరు ఏదైతే వైస్రాయ్ హోటల్లో సూట్ కేసులు ఇచ్చి మీటింగ్లు పెట్టి ఎన్టీఆర్ లాంటి మహానుభావుడినే చెప్పులతో కొట్టించిన రాజకీయం కనుక జగన్ గారు చేస్తే మీరు ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే లోకేష్కి నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎంతమందినైనా తీసుకెళ్ళు వైఎస్ఆర్సీపీలో నుంచి మాకు ఎటువంటి బాధ లేదు. కానీ నీకు నిజంగా సిగ్గు మానం ఉంటే తీసుకువెళ్ళిన వాళ్ళని రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్ళండి. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో నుంచి మీ పార్టీలోకి వస్తున్నారో వాళ్ళ చేత రిజైన్ చేయించి మీరు ఎన్నికలకు రండి. మీ ఫేస్ వాల్యూ ఏంటో, మీరు ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో ఆ రోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.